ఓకే. సో, మనం ఇక్కడ మల్టీ ఏహెచ్యు సిస్టమ్‌ని మనం క్రియేట్ చేయడానికి ఏంటంటే, మనకొక ఫ్లో చార్ట్ షేప్ అనేది ఉంటుంది. సో, అకార్డింగ్ టు ద ఫ్లో చార్ట్ షేప్‌ని మనం తీసుకొని, సో, ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎకానమైజర్ అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఒక సిస్టమ్ అనేది మనం తీసుకొని సిస్టమ్ దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంట్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ లోడ్ అనేది మనం క్రియేట్ చేసుకొని, సో ఇందులో మనం చేయవలసిన పని ఏంటి ఉంటుందంటే, ఇక్కడ మనకి మెకానికల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఎంఈపి అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అని చెప్పి ఎయిర్ సైడ్ కాంపోనెంట్స్ అనేది మనం తీసుకొని, అందులో ఏహెచ్యు అంటే ఎయిర్ హ్యాండిలింగ్ యూనిట్స్ అనేది తీసుకుంటే, ఇందులో మనకి చూసారా ఏహెచ్యులో ఎకానమైజర్ అనేది ఉంటుంది. దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు ఆ యూనిట్ అనేది వస్తుంది. ఆ యూనిట్ కూడా మనం ఎలాగ మనం పెట్టుకోవాలి అనేది కూడా ఒక మెథడ్ అయితే మనకి ఇక్కడ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇది అంటే ఎకానమైజర్ అనేది మనం ఈ యొక్క మెథడ్లో మనం దాన్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ నాకు కావాల్సింది ఫిల్టర్ కావాలి. అంటే సో ఇక్కడ ఏం చేయాలి, మనం మెకానికల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ మనకి లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి, ఇక్కడ ఫిల్టర్ బ్యాగ్ అని ఉంటుంది ఒకటి. సో ఈ ఫిల్టర్ బ్యాగ్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు ఇలా వస్తుంది. సో ఒక్క నిమిషం అండి, మనం ఇక్కడ ఎకానమైజర్ ఇక్కడ ఫిల్టర్ బ్యాగ్ ఎకానమైజర్ సరిపోయింది. తర్వాత మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఫిల్టర్ కాబట్టి ఫిల్టర్ బ్యాగ్ సెలెక్ట్ చేసాను. ఓపెన్. సారీ, ఇక్కడ ఎకానమైజరే వస్తుంది. ఇందులో మనకి ఏహెచ్యు ఇదిగోండి, ఇక్కడ ఏహెచ్యు ఫిల్టర్ బ్యాగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫిల్టర్ బ్యాగ్ తీసుకుంటే నాకు ఇలా ఉంటుందండి. సో అందుకని నేను ఇక్కడ ఆగిపోయాను. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే, మనం ఇక్కడ దీనికి ఇలాగా మనం డైరెక్షన్ మనం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం దీనికి ఇట్లాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏంటంటే కాయిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనం మళ్ళీ మనం మెకానికల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళిపోయి లోడ్ ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే కాయిల్ హాట్ ఇండోర్ అనేది మనం తీసుకొని దీన్ని ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేసుకొని, సో ఈ డైరెక్షన్లో మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి దీన్ని. ఓకే. సో అది మనం
ఇక్కడ ఏం చేయాలంటే మనం మళ్ళీ ఇది ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా మనకి సరిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని సో దీని తర్వాత మనకి కాయిల్ తర్వాత చిల్లర్ కావాలి, అంటే కూల్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మెకానికల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళిపోయి, సో లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వాటర్ సైడ్ కాంపోనెంట్స్ అనే దాంట్లో చిల్లర్ అనే దాంట్లో మనం ఏం చేయాలంటే ఇందులో మనకి చాలా రకాలైన ఉంటాయండి. సో నేను ఇది తీసుకోవాలి. సో ఇది తీసుకొని ఇక్కడ ఓపెన్ అనేది చెప్తే నాకు ఈ కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ కాంపోనెంట్ ఏం చేయాలంటే మనం మనకి కావలసిన పొజిషన్స్లో మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక దాని తర్వాత నాకు నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ నాకు ఇన్స్పెక్షన్ మాడ్యూల్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. సో అది కూడా మనం ఏం చేయాలంటే మెకానికల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లోడ్ ఫ్యామిలీ దాంట్లోకి వెళ్ళిపోయి, సో మళ్ళీ ఇక్కడ ఎయిర్ సైడెడ్ కాంపోనెంట్స్లోకి వెళ్తే, సో ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇగోండి ఇన్స్పెక్షన్ మాడ్యులర్ అని చెప్పేసి. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని దీన్ని మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఇది ఇట్లాగా మనం పెట్టుకొని, సో ఇది మనం ఇలా పెట్టుకోవాలి, అంటే ఇలాగా ఒక దీనిలాగా ఒక వరుసలోని. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు నెక్స్ట్ ఏంటంటే ఇందులోని ఫ్యాన్ మాడ్యులర్ అనేది ఉంటుంది. సో ఫ్యాన్ మాడ్యులర్ అనేది కూడా ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ మెకానికల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళిపోయి, సో మెకానికల్ ఎక్విప్మెంట్స్లో లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు ఫ్యాన్ మాడ్యులర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫ్యాన్ మాడ్యులర్ ఇది తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఓపెన్ తీసుకుంటే దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ అంటే ఈ డైరెక్షన్, ఈ టైప్ ఆఫ్ ద డైరెక్షన్లో మనం ఏం చేయాలి, మనం దీనికి ఈక్వల్గా ఇక్కడ దీనికి లెవెల్గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాగా లెవెల్గా మనం పెట్టుకోవాలి. సో ఎందుకనంటే మనం కనెక్షన్ ఇవ్వాలి అంటే సో కంపల్సరీగా మనం ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఈ కాంపోనెంట్స్కి అంటే ఇది ఈ కాంపోనెంట్స్కి మనం కొంచెం డిస్టెన్స్ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దీనికి కూడా
ఓకే. సో అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడికి ఇది ఇలా కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నాకు సో ఇక్కడ ఇది నాకు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకనంటే బికాస్ నాకు అక్కడ స్ట్రైట్గా లేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే మనం రొటేట్ అనే ఆప్షన్ తీసుకొని ఒక పాయింట్ మనం పెట్టుకొని దాన్ని ఇలాగ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా మనం ఇలా పెట్టుకోవాలి. ఓకే. సో పెట్టుకున్న తర్వాత దీనికి యాక్చువల్గా డిస్టెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అలాగే ఇది కూడా ఏం చేయాలంటే మనం సారీ సో ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఓకే. సో ఇలా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అసలు ఇక్కడ యాక్చువల్గా ఇది ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకి ఒక ఈక్వల్గా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మళ్ళీ అది ఈ విఏవికి కనెక్ట్ అవ్వాలి అని అంటే సో ఇది డైరెక్ట్గా మనకి ఈ లెవెల్ లేకపోతే మనకి కరెక్ట్గా అది కనెక్ట్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈస్ట్ వైపున ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నాకు సో నాకు ఇవి కావాలనుకుంటే ఇవి మనకి అంతగా అవసరం రావు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి
3D వ్యూలోకి వచ్చేస్తే, సో 3D వ్యూలో ఇక్కడ మనం ఏం చేయాలంటే షిఫ్ట్ డ్రాగ్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ మనం షిఫ్ట్ డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇది సెలెక్ట్ చేసి దీనికి ఇక్కడ కనెక్ట్ అనేది తీసుకొని దీనికి కనెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇది తీసేస్తాను. సో దీన్ని మనకు కావాలనుకుంటే సో ఇది మనం అవ్వట్లేదు, అంటే సైజ్ అనేది అది ఇదొక. సో ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం దీన్ని సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అని చెప్పి దీనికి కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఇది కనెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది తీసుకొని ఇక్కడ కనెక్ట్ అని చెప్పి సో ఇది ఇలాగా కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏమైందంటే ఆల్మోస్ట్ మనకి కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి చిల్లర అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే దీనికి మనకి ఇక్కడ దీని తాలూకా సైజు ఇది డయామీటర్ 2 ఇంచెస్ ఉంది. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఇందులో మనకి 2 కనెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చూడండి ఇన్ అవుట్ ఒక దగ్గరే ఉన్నాయి. లేదు అంటే మనం ఇక్కడ ఇలా తీసుకుంటే సో ఇక్కడ చూసారా మనకి ఇందులోని ఇగోండి అవుట్ ఇది కదా, ఇది ఇన్న షూరా ఇది ఇక్కడ 4 ఇంచెస్ ఎంత సైజ్ ఉంది ఇది. సో ఇది ఇన్ని కదా, సో ఇక్కడ 5 డయామీటర్ ఉంది, మనకేమో అక్కడ 2 ఇంచెసే కదా కావాలి. సో ఇక్కడ నాకు 2 ఇంచెస్ అని పెడతాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ స్ట్రైట్గా ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇది అవుట్ కదా, సో ఈ అవుట్ కూడా మనం ఏం చేయాలంటే దానికి కనెక్ట్ చేయాలంటే 2 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇది కూడా మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టుకుందాం. సో ఇప్పుడు నాకు అంటే రెండు కూడా నాకు
ఒక లెవెల్లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మీదది ఇన్. ఓకే. సో ఇది ఇన్. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఇది తీసుకొని సిఎస్ అని చెప్పి ఏం చేస్తున్నాను నేను, ఇది ఇన్నా. సో ఇక్కడ ఇలాగా కలిపితే ఇది ఇన్నా కిందది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి
సో అలాగే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఓకే. సో ఇక్కడ నాకు 3D వ్యూలోకి వస్తే ఇక్కడ నాకు అంటే ఇక్కడ మనకి ఏంటంటే అంటే స్ప్లిట్ ఏసీ సిస్టమ్ లాంటివి మనం కనెక్ట్ చేయడానికి డక్ సిస్టమ్ అయితే కాస్త ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ దాని తాలూకా మల్టీ ఫిల్టర్స్ని మనం కనెక్ట్ చేయాలంటే సో మనం జాగ్రత్తగా అంటే అసలు ఫ్లో చార్ట్ ఏంటి, సో మనం దాన్ని ఎలాగా కనెక్ట్ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో దీంతో మనకి ఏమైందంటే హెచ్విఏసి సిస్టమ్ అనేది మాడ్యూల్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే.